ఈరోజు మనం సీనియర్ అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం జరుగుతున్నప్పటికెళ్ళి మన బూరుగుపల్లి రామచంద్రరావు రాము అదే పార్టీ కార్యక్రమాలు కూడా చూస్తుంటారు, పర్సనల్గా కూడా తను పనిచేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి 24వ వార్డు అధ్యక్షునిగా తను ఉన్నారు. మరి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోయింది. పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఆ జరిగేదాన్ని కూడా మనం ప్రతిపక్షంలో ఉండి ఏ విధంగా సాధించుకుంటాం. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో కేసీఆర్ గారు ఏ అభ్యర్థిని పెట్టినా కూడా వారికి చేస్తాము అని చెప్పుకుంటున్న మన రామన్నతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అండి, నేను 24వ వార్డు ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మేము బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మద్దతుగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ ప్రచారం చేస్తూ భారీ మెజార్టీతో గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాం. అలాగే పార్టీకి సంబంధించిన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు కాని హామీలు ఇచ్చి అందరినీ మోసపుచ్చింది. 0 కరెంటు బిల్ అన్నారు, తర్వాత 2 లక్షల రుణమాఫీ అన్నారు, తర్వాత మహిళలకు స్కూటీ అన్నారు, 2500 ప్రత్యేక వాళ్ళకు మహిళలకు ఇస్తామన్నారు. అవన్నీ అబద్ధాలు. వాటిని చెప్పుకుంటూ గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వం చేసినటువంటి డెవలప్మెంట్ను, అలాగే ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏం చేసింది, ఏం హామీలు అమలుపరిచింది అనే దాని మీద ప్రజలకు వివరిస్తూ మన బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక మెజార్టీతో గెలిపించి వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ప్రజలకు కూడా అదేవిధంగా చెప్తున్నారు. జనాలు కూడా మేము ఎందుకు వేసినాం కూడా కాంగ్రెస్ పార్టీకి అనేది ఈ మధ్యలో అందరూ వాళ్ళ మనోగతం బయటపడుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా మాకు పెన్షన్ రాలేదు, 4000 పెన్షన్ ఇస్తామన్నారు, రాలేదు. కరెంటు బిల్లు 0 కరెంటు బిల్లు అన్నారు, అది రాలేదు. 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది రాలేదు. మేము నమ్మి మోసపోయినాం. మా సార్ కేసీఆర్ సారే, వాళ్ళు కేసీఆర్ సార్ వస్తేనే మా జీవితాలు బాగుపడతాయని హరీష్ రావు గారి ఆధ్వర్యంలో ఇంకా ఇప్పుడు పార్లమెంటు సీట్లను కూడా అత్యధికంగా గెలవబోతున్నామని చెప్తూ మేము పబ్లిక్కే అందరికీ అర్థమైపోయింది మేము వేసి తప్పు పని చేసినాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేసినామని. మేము ఇల్లు తిరుగుతుండగా వృద్ధులు మహిళలు కూడా పింఛన్ రాలేదు సార్, మాకు కళ్యాణ లక్ష్మి రాలేదు, షాదీ ముబారక్ రాలేదు, తులం బంగారం అన్న అది రాలేదు, అన్ని అబద్ధాలు చెప్పి మనల్ని మోసపుచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు కళ్ళు తెరిచినట్టు అయింది. ఇక ముందు మేము కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని తప్ప, మేము బీఆర్ఎస్ పార్టీ తప్ప వేరే పార్టీకి మేము ఓటేయమని జనాలు కూడా చెప్తున్నారు. ప్రజలందరూ కూడా నిజంగా వాళ్ళకు కనువిప్పు కలిగింది. ఈసారి మేము తప్పు పని చేసామనేది ప్రతి ఇంటికి వెళ్తే వాళ్ళ యొక్క మాటల్లోనే అర్థమవుతుంది. కారు గుర్తుకే ఓటేస్తారు. వెంకటరామరెడ్డి సార్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటారని తెలియజేస్తున్నాం.